పచ్చగడ్డి అచ్చారావు గారి తాలూకా? నీకెలా తెలుసు? మీరు బుల్లి అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. రండి రండి, లోపలికి రండి. రండి. ఏమండి ఏమండి? వాయ్ వాయ్ వాయ్, మిమ్మల్ని మీ ఊరు నుంచి మీ ఫ్రెండ్స్ వచ్చారండి. రండి. మా వాడు దిగొచ్చే పద్ధతి ఇంకోటి ఉందండి. మా పరవగడ ఫ్లూట్ లా ఉంది. మీరా? రండి రా, రండి రండి, పైకి రండి. ఎరా, నీ ఊరకొక్కను కూడా వెంటేసుకొచ్చావా? రండి రండి. చాలే ఊరుకోండి, ఇక్కడ ఇంత విశాలమైన హాల్ ఉండగా మీరే కిందకి రండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఎరా, కూర్చోమంటే అలా ప్యాకెట్లా కూర్చుని పోవడమేనా? లే సోఫాలో కూర్చోండి. ఇది మా హెడ్ గారి ఇల్లు. రండి, కూర్చోండి కూర్చోండి. ఎరా, మా నాయనమ్మ బాగుందా? ఆ పిల్ల హెడ్ కానిస్టేబుల్ కూతురట్టుగా. నువ్వు చెప్పరా, మా నాయనమ్మ మందులు అవి బాగా వాడుతుందా? ఆ పిల్ల ఏం చదువుకుందో నువ్వు చెప్పరా. నువ్వన్నా కరెక్ట్ గా చెప్పరా. నాయనమ్మ ఆయుర్వేదం మందులు అవి చక్కగా వేసుకుంటుందా లేదా? నీకు ఆ పిల్ల ఇష్టమా కాదా? అమ్మాయి తోవిని మరచెములా ఉంది రోయ్. ఊరి నుంచి ఆయన ఫ్రెండ్స్ వచ్చారులేవే, మా బామ్మ. ఏమండి, మీరు కాఫీ తాగరుగా? పాలు. మన వాడు చాలా పెద్ద హీరో అయిపోయాడు రోయ్. ఒక్కొక్క కూడా తెలిసిపోయింది రోయ్. ఏమిటండి పీకారు? తెల్ల వెంట్రుక. మీ ఫ్రెండ్ కి ఆలోచనలు ఎక్కువ కదండి, అందుకే తల నెరుస్తుంది. మీరంతా ఆయనకి ప్రాణ స్నేహితులు కదండి. వారికి ఈ రంగు చీరలంటే చాలా ఇష్టం, అందుకే వీలైనప్పుడల్లా ఈ రంగు చీరలే కట్టుకుంటాను. రాత్రులు మాత్రం తెల్ల చీర. మీరంతా కాఫీ తాగుతుండండి, నీ వక్క పొడి పట్టుకొస్తాను. ఇన్నాళ్ళు చెప్పలేదు. ఆ పిల్ల అట్టగా వాగుతుందిరా, కొంచెం నట్టు లూజు. బంగారు లాంటి పిల్లని పట్టుకుని నట్లు అంటావా? నీకే నట్లు. చేతకు అన్యాయం చేసేవో మేవే పూనుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. భలే పట్టేసింది. ఏమిటి నాటకాలు? నువ్వేమన్నా నా పెళ్ళానివా? కనీసం ప్రియురాలివా? ఏ కాకూడదా? కాకుండానే నన్ను లెంపకాయ కొట్టేస్తాను, నీకెలా వచ్చింది? అదంటే నువ్వు ఎస్ఐ కీప్ ఇంటికి వెళ్తేనే నేను భరించలేకపోయాను. నేను అనుమానించి మాట్లాడితే నువ్వు భరించలేకపోయావు, కాబట్టి కొట్టావు. ఏ భార్యాభర్తల మధ్యనా ఇదే తతంగం. కావాలంటే ఎవరిని అడగక్కర్లేదు, ఏ భార్యాభర్తల మధ్యనా ఏ తతంగం. సీత, వీధిలో పడుకున్న నన్ను ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు మీ నాన్న. నా మనసులో ఏ చిన్న దురాలోచన వచ్చినా ఆ భగవంతుడు నన్ను క్షమించడు. తప్పు. అవును, చేతులకేమిటి? ఈ రోజు మా పెళ్లి రోజు కదా, అందుకని మా ఆవిడ 2 చేతుల నిండా గోరింటాకు పెట్టింది.